మహాకూటమిని ప్రజలు నమ్మరని 2019లో విజయం తమదేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీదే రెండో స్థానమని, ఏపీలోనూ బలపడతామని చెప్పుకొచ్చారు. అటు అమిత్ షా నేతృత్వంలోనే 2019 ఎన్నికలకు వెళ్లబోతోంది బీజేపీ. భారతీయ జనతా పార్టీ 2014లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు 2019లో సాధించి మరోసారి అధికారంలోకి వస్తుంది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. శనివారం ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు కలిసి ఏర్పాటు చేసే మహాకూటమి ఒక బూటకమని, ప్రజలు దాన్ని విశ్వసించే ప్రసక్తే లేదని అమిత్ షా అన్నారు. బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లోనూ తమకు అత్యధిక సీట్లు వస్తాయన్నారు. బెంగాల్, ఒడిశా, తెలంగాణలో బీజేపీ ఇప్పటికే రెండో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణపై ఇప్పుడున్న దానికన్నా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని నేతలకు సూచించారు. ఏపీలో కూడా బీజేపీ బలపడేందుకు వీలుగా వ్యూహరచన చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలందరూ మోదీ సర్కార్ చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ వంటి వాటిపై చిదంబరం అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని తెలిసినప్పటికీ ప్రతిపక్షాలు అనవసరంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని, తద్వారా తామే పరాజయం చెందాయని షా విమర్శించారు. మేకింగ్ ఇండియా పేరుతో దేశాన్ని అభివృద్ది చేసేందుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటోంటే ప్రతిపక్షాలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా బ్రేకింగ్ ఇండియా దిశగా ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. అనేక ఇస్లామిక్ దేశాల్లో సైతం తక్షణ తలాఖ్ను వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుపడుతోందని షా ఆరోపించారు. అర్బన్ నక్సలైట్ల విషయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. నవంబర్లో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలతో పాటు 2019 ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్రాల వారీగా పార్టీ అగ్రనేతలు కీలక చర్చలు జరపనున్నారు. షెడ్యూల్డ్ కులాలకు బీజేపీ అనుకూలమన్న భావన వ్యాప్తి చేసేందుకు జనపథ్లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవన్లో ఈ సమావేశాలు నిర్వహించడం గమనార్హం. ప్రధాని మోదీ ఆదివారం ముగింపు సమావేశంలో ప్రసంగిస్తారు. అటు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అమిత్ షా నేతృత్వంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇందుకోసం పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా వాయిదా వేయాలి అని నిర్ణయించింది. నిజానికి షా పదవీకాలం 2019 జనవరిలోనే ముగుస్తుంది.